శ్రీమాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. పాలమూరు హిందూ బంధువులందరికీ నమస్సులు. హిందువులు మేల్కోవాల్సినటువంటి అవశ్యం ఎంతైనా ఉంది. ఈ తరుణంలో మేల్కోకపోతే జీవితకాలం ఇలాగే ఉండాల్సి వస్తుందేమో ఒక్కసారి ఆలోచించండి హిందువులారా. చూస్తున్నారు, నిన్న మొన్న మీరు మీడియా మాధ్యమాల ద్వారా తిరుమల లడ్డు, తిరుమల ప్రసాదం అపవిత్రమైపోయింది. అక్కడ జరిగేటువంటి అనేక రకాలైనటువంటి ఉపచారాల్లో అనేకమైనటువంటి అక్రమాలు జరిగాయి. ఇవన్నీ చూస్తూ మీరెందుకు నోరు మెదపడం లేదు? ఇప్పుడు మనం మాట్లాడకపోతే ఇంకా తిరుమలలో ఇలాంటి దారుణాలు చూడవలసి వస్తుండేనేమో. ఆలోచించండి ఒక్కసారి. నేను ఎన్నోసార్లు తిరుపతికి వెళ్ళొచ్చాను, నేను ఎన్నోసార్లు తిరుమల దర్శనం చేసుకొచ్చాను అని చెప్పుకునేటువంటి ప్రతి వాళ్ళు కూడా పాలమూరులో రేపు సోమవారం జరిగేటువంటి నిరసన ర్యాలీలో పాల్గొందాం. వేలాదిగా, లక్షలాదిగా పాల్గొందాం. తిరుమలను కాపాడుకోవాల్సినటువంటి అవశ్యం ఎంతైనా ఉంది. దానికి సంబంధించి రేపు సోమవారం రోజున పాలమూరులో జరుగుతున్నటువంటి నిరసన ర్యాలీలో ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు, తిరుమలకు వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై తిరుమల వెంకన్నకు కూడా మనం భరోసా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. మనం ఎందుకు వచ్చింది అంటే, ఇంతకుముందు జరిగినటువంటి అక్రమాలను మనం ప్రశ్నించలేకపోయినందుకే వచ్చింది. కాబట్టి ఈ ప్రశ్నించే తరుణం మనకు ఇప్పుడు వచ్చింది. తప్పకుండా లేద్దాం, కదులుదాం, లక్షలాదిగా, వేలాదిగా నిరసన ర్యాలీలో పాల్గొందాం. సోమవారం ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం, టీటీడీ కళ్యాణ మండపం నుంచి క్లాక్ టవర్ వరకు జరిగేటువంటి ర్యాలీలో హిందూ బంధువులందరూ పాల్గొని ఈ నిరసన ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇట్లు మీ గొండ్యాల రాఘవేంద్ర శర్మ.